హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. ఈరోజు నేను చేయబోతున్నది ఏంటంటే కర్రీ పప్పు చారు అండి. అంటే అందరూ మామూలుగా పప్పుచారు అంటుంటారు. అందరూ మామూలుగా ఈ పప్పుల్స్ అనేది చేసుకుంటారు రెగ్యులర్గా. దీన్ని నేను చూపిస్తుంది అనుకుంటున్నారేమో. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. రెగ్యులర్గా అయితే నాకు తెలిసి మ్యాక్సిమం ఇలా చేసుకుంటారో లేదో కూడా నాకు కరెక్ట్గా తెలియదు. నేనైతే చేస్తున్నాను. ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తినని వాళ్ళు కూడా ఇంకొంచెం బాగుంటుంది తింటాను అని చెప్పి అడుగుతారు. నేనైతే ఇలా చేస్తాను. ఎలా చేస్తానని చెప్తున్నాను. ఫస్ట్ కందిపప్పు వేసాను. ఇప్పుడు మనం కందిపప్పుని వాష్ చేసుకుందామండి. వాష్ చేసుకొని పెట్టుకుందాం. ఇలా కందిపప్పుని వాష్ చేసుకున్నాక కొంచెం పసుపు వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఒక్కరంత పసుపు వేస్తున్నాను. కొంచెం కారం వేస్తున్నాను. కారం అంటే కారపొడి వేస్తున్నాను. బాగా చూడండి, కొంచెం కారపొడి వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఇంకేం టమాటాలు, చింతపండు, పచ్చిమిరపకాయలు ఏవి వేయట్లేదు నేను. ఇంకా దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని విజిల్స్ రానిచ్చుకుందాం. నేను వేసింది కందిపప్పు కడిగి కొంచెం పసుపు, కొంచెం కారం వేసి వాటర్ వేసానండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక 5 విజిల్స్ వచ్చేదాకా వదిలేస్తాను దీన్ని. ఇలా పప్పు ఉడకబెట్టుకున్నాక 5 విజిల్స్ వచ్చినాక ఇలా ఎనుపుకొని పక్కన పెట్టుకున్నానండి. చూసారు కదా ఎంత మెత్తగా ఎనిగిపోయిందో. ఇట్లా ఎనుపుకొని పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. నేను ఇందాకే నానబెట్టి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు రసం తీసుకుందాం మనం. ఇప్పుడు మనం బాండిల్ పెట్టుకుంటున్నామండి తిరగమాత కోసం. ఇప్పుడు బాండిల్లో కొంచెం ఆయిల్ వేద్దాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా అన్నీ పొడుగ్గానే కోసుకోవాలి. ఇలా సన్నగా పొడుగ్గా కోసుకోవాలి. నేను టూ టమాటాలు తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను, 1 ఆనియన్ తీసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఆల్రెడీ కారపొడి వేసాను కదా దాంట్లో, అందుకని దానికి కారం తగ్గట్టుగానే తీసుకున్నాను. ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను నేను. కొంచెం ఆయిల్ వేడయ్యి ఆవాలు చిట్టపట్ట అనేదాకా ఉంచుతాను. ముందుగా దంచి పెట్టుకున్న తెల్లబాయ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసేస్తున్నాను. టమాటా, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. వెంటనే వేసేసుకోవచ్చు, 3 ఒకేసారి కలుపుకోవచ్చు. ఇట్లా వేసేసుకొని ఒక 5 మినిట్స్ వేగుతాయండి ఆయిల్లో. చూడు 3 బాగా కలుస్తున్నాయి కదా. ఒక్క రౌండ్ సాల్ట్ వేద్దాం. కొంచెం ఇట్లా సాల్ట్ వేస్తున్నాను కొంచెం. అంటే ఆ ఆనియన్స్, టమాటాలు అవి వేగడానికే సాల్ట్ వేస్తున్నాను. ఇది బాగా మగ్గిద్దాము ఒక 5 మినిట్స్. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మనకి బాండీలో. చూసారు కదండి, ఇలా ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ బాగా మగ్గాయి కదా. స్మెల్ కూడా భలే వస్తుంది 3 కలిసి. ఇప్పుడు దీన్ని ఆపేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ పప్పుల్స్లో ఈ టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి కలుపుకున్నాం కదా, అది వేసేసుకున్నాము. చూడండి ఎలా ఉందో. కొంచెం కొత్తిమీర వేసాను. కొంచెం ఇంగువ వేద్దాము. ఇంగువ పౌడర్ ఉంటుంది కదా, ఇంగువ పౌడర్ వేస్తున్నాను కొంచెము.
టేస్ట్ బాగా వస్తుంది ఇంగ వేస్తే. ఇంగ వేసినాక ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు కారం చూద్దాం ఒకసారి. ఉప్పు కొంచెం తక్కువైందండి, కారం సరిపోయింది. కారం కానీ సరిపోకపోతే మీరు కొంచెం కారపొడి వేసుకోవచ్చు. కానీ నాకైతే కరెక్ట్గా సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఫస్ట్ హైలో పెట్టి తెల్లనిద్దాము. ఒకసారి తెల్లిన తర్వాత సిమ్లో పెట్టి ఒక 25 మినిట్స్ దాకా మినిమం 20 మినిట్స్ దాకా సిమ్లో పెట్టి బాగా పొంగనియాలి. చూద్దాం. తెల్లుతుంది కదండి. ఇప్పుడు తెల్లేటప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం. ఇది ఒక 20 నిమిషాల దాకా సిమ్లోనే మనం తెల్లనిద్దాము. 20 నిమిషాల తర్వాత ఆపేసుకోవచ్చు. 20 మినిట్స్ తర్వాత చూస్తున్నాం కదా, ఇలా ఉంది. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఆపేసాను స్టవ్ని. ఏదైనా కూడా అండి భలే ఉంటుంది పప్పుల్స్. నాకు తెలిసి నా టేస్ట్ బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళు ఇలా చేస్తేనే తింటారు. మీ స్టైల్లో మీకు ఎలా నచ్చుతుందో ఈ స్టైల్లో కూడా ఒకసారి చేసి చూడండి. మామూలుగా అందరు చేసుకుంటారు, ఇలా కూడా చేసుకుంటారేమో నాకు తెలీదు. నేనైతే ఇలానే చేస్తాను. ఎలా ఉందో, మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు రుత్విక్తో మమ్మీ.